జననేత పత్రిక ప్రారంభించి 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆశీర్వదించిన పాఠక మహాశయులకు, ప్రకటన దేవులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు. 7వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా జననేత డిజిటల్ టీవీ ప్రారంభించాము. ఈ సందర్భంగా జీఎంసీ ప్రధాన వైద్యాధికారి ఈఎన్వి నరేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మీకు సంతృప్తికరమైనటువంటి అంశం ఏంది? 3 సంవత్సరాల కాలంలో అందరికీ నమస్కారం అండి. ఈ 3 సంవత్సరాల కాలంలో దగ్గర ఒక 2 ప్రైమ్ మినిస్టర్ విజిట్లు, అలాగే ఇంటర్నేషనల్ యోగా డే అనేది విశాఖపట్నంలో జరగడం, అలాగే మనకి చందనోత్సవాలు, నేను 4 చందనోత్సవాల్లో పాల్గొన్నాను స్వామివారి కృప వల్ల. గిరి ప్రదక్షిణలో ఒక 3 గిరి ప్రదక్షిణలకు నేను అటెండ్ అయ్యాను. అలాగే మొన్న రీసెంట్గా జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ, అలాగే ప్రెసిడెంట్ గారి విజిట్లు, అలాగే ఇక్కడ ప్రజలకి అందించిన సేవలకు సంబంధించి ఈ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్, అలాగే ఈ క్లాప్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతున్నవి అవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోగలిగాము. అలాగే కొత్తగా నేను పనిచేసిన ఈ కాలంలో ఓ 36 కొత్త వెహికల్స్ని కూడా ఫ్లీట్కి యాడ్ చేసుకోగలిగాము. అలాగే ఈ బీచ్ క్లీనింగ్ మెషిన్స్ అనేవి నేను ఇక్కడ పనిచేసిన కాలంలోనే తెప్పించగలగడం అదొక అదృష్టం. ఇలా ఈ రకంగా శానిటేషన్ సిబ్బందిని కూడా నేను పనిచేసిన ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక 2000 మందిని ఎడిషనల్గా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయగలిగాను. అలాగే వెటర్నరీకి సంబంధించి కొత్తగా మనం సెంటర్స్ ఏవైతే 4 ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోగలిగాము. కొత్త ఆపరేషన్ థియేటర్లు సమకూర్చుకోగలిగాము. అలాగే యానిమల్ షెల్టర్స్ని సమకూర్చగలిగాము. ఫీడింగ్ జోన్స్ని పెట్టగలిగాము. అలాగే ఇప్పుడు వెక్టర్ కంట్రోల్కి సంబంధించినంత వరకు మనం మస్కిటో కంట్రోల్కి డ్రోన్ స్ప్రేయింగ్లు కానీ, అలాగే ఆ బ్రీడింగ్ సెంటర్స్ ఐడెంటిఫికేషన్ కానీ, ఇదంతా కూడా నా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ చేయగలిగాను. అలాగే రీసెంట్గా బర్త్ అండ్ డెత్స్కి సంబంధించి అసలు ప్రజలు ఎవరూ కూడా ఇక మెయిన్ ఆఫీస్కి కానీ జోనల్ ఆఫీస్కి కానీ వచ్చే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి నుంచే ఆన్లైన్లో వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా కూడా రూపొందిస్తున్నాము. అది కూడా తుది దశలో ఉంది. ఇంకొక వారం రోజుల్లో అది పూర్తిగా ఆపరేషనల్ అవుతుంది. సో ఆ రకంగా ఇంక ప్రజలు ఎవరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చేయగలిగాను. దీనికి మన కమిషనర్లు, అలాగే కలెక్టర్లు, అలాగే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో చేయగలిగాను. విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం G20 సదస్సు కానీ, సిఐ సదస్సు కానీ, సింహాచలం చందనోత్సవం కానీ, గిరి ప్రదర్శనలో మీరు చూపించినటువంటి ప్రతిభా పాఠవాలు అవ్వచ్చు, ఒక నైపుణ్యత అవ్వచ్చు, ఒక పారిశుద్ధ్యము నిర్వహణలో తొలగించడం కావచ్చు, ఇట్లా మీకున్నటువంటి అనుభవం. ముఖ్యంగా మీరు అడిగిన విధంగా చందనోత్సవం కానీ, గిరి ప్రదక్షిణ కానీ విశాఖపట్నంలో చాలా మేజర్ ఈవెంట్స్. అది ప్రతి సంవత్సరం కూడా మనం సింహాద్రి అప్పన్న స్వామి గారికి మనం చేసుకునేవి. ఇది శానిటేషన్ నిజంగా మీరు అన్నట్టు చాలా కష్టతరమైంది. అయితే ఈ నా హయాంలో నేను చేయగలిగింది ఏంటి అంటే, చాలా డీటెయిల్డ్గా పిన్ పాయింట్ ప్లానింగ్ చేసుకొని ఎక్కడెక్కడ మనకి వర్కర్స్ని ఎక్కువ మంది అవసరం అవుతుంది, అలాగే ఎక్కడ మనం వర్క్ లైక్ ఇప్పుడు ఏంటంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యింది అంటే స్టార్టింగ్లో మనకి వర్క్ అంతా కూడా ఎక్కువ తొలిపావంచ, అడవివరం ఆ ఏరియాలో ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మూవ్ అయిపోయిన తర్వాత క్రౌడ్ మనకి అప్పు గారు కానీ, అలాగే ఈ డిఎల్బి క్వార్టర్స్ ఇటువైపు మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ రకంగా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా ప్లాన్ చేసుకోవడం కానీ, అలాగే ఈ అడిషనల్ టాయిలెట్స్ని స్ట్రాటజిక్గా ప్లేస్ చేసుకోవడం కానీ, అలాగే భక్తులకి సదుపాయాలన్నీ కరెక్ట్గా అందించడంలో కానీ ఈ రకంగా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా ప్లాన్ చేసుకోవడం, అలాగే శానిటేషన్ కూడా ఎప్పుడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్స్ ద్వారా పర్యవేక్షించుకోవడం, ఈ రకంగా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ని రాబట్టగలిగాము.
అలాగే గిరి ప్రదక్షిణ గాని, చందనోత్సవం గాని జరిగిన 24 గంటల లోపే మేము మొత్తం అంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ విశాఖ వాసులకి గాని, అలాగే రోడ్లు ఎటువంటి ఫుట్‌పాత్‌ల మీద ఈ గార్బేజ్ లేకుండా మొత్తం క్లియర్ చేయగలిగాం. మహావిశాఖ నగరంలో గతంలో 8 జోన్లుండేవి. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన 10 జోన్లుగా విస్తరించారు. అలాంటి తరుణంలో కూడా మీరు సమర్థవంతంగా మీ నాయకత్వ లక్షణాలు చూపించుకుంటూ, ప్రతి అంశం ఏదైనా ముందుగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందు మీకు మీరు రచించుకొని, అప్పుడు సిబ్బందితో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తుంటాననేది ఒక నానుడి ఉంది. దాన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు? గతంలో మనకి ఈ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 8 జోన్లుండేవి. ఇప్పుడవి 10 జోన్లుగా విభజించడం జరిగింది. సో, దానివల్ల ఏంటంటే ప్రతి జోన్‌లోని కూడా మనం జోనల్ ఆఫీసర్స్‌ని సమకూర్చుకోవడం జరిగింది. దానివల్ల మనకి ఇదివరకు ఒకే జోన్ పరిధిలో మనకి ఎక్కువ వార్డ్స్ ఉండేవి. ఇప్పుడు జోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల వార్డ్ నంబర్ అనేది తగ్గడం జరిగింది. అలాగే మనకి జోనల్ ఆఫీసర్స్ నంబర్ పెరగడం జరిగింది. ఆ ప్రకారంగా సీనియర్ ఆఫీసర్స్‌ని ఐడెంటిఫై చేసి ఆ 10 జోన్‌లకు కూడా సమకూర్చడం జరిగింది. అలాగే మానిటరింగ్ కూడా మనకి సులభతరం అయింది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ప్రతి జోన్‌లోని ఒక్కొక్క రకమైన సమస్యలుంటాయి. ఇప్పుడు గాజువాక మనం తీసుకున్నట్లయితే ఓపెన్ డ్రైన్స్ ఎక్కువ మనకి గాజువాకలో. కాబట్టి గాజువాకలో మనకి మస్కిటో పాపులేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఈ రకంగా ఉంటుంది. మధురవాడకొచ్చేసరికి మనకేంటంటే త్వరగా డెవలప్‌మెంట్ జరుగుతున్న ఏరియా కాబట్టి న్యూ కన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. సో, ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మధురవాడలో మనకి. సో, దానికి సంబంధించి సెపరేట్‌గా మనం ఫోకస్ చేయాల్సుంటుంది. అలాగే ఇప్పుడు మనం పెందుర్తి, అనకాపల్లి ఏరియాస్ తీసుకున్నట్లయితే మనకి ఆ దగ్గరలో ఉండే విలీనం అవుతున్న పంచాయతీలు, అలాగే ఆ పక్కన ఉండే విలేజ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల బయట అక్కడి నుంచి స్ట్రే డాగ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ మన జీవీఎంసీ లిమిట్స్‌లోకి రావడం జరుగుతుంది. సో, అక్కడికొచ్చేసరికి ఫోకస్ చేయాల్సిన అంశాలు వేరేగా ఉంటాయి. ఈ ప్రకారంగా ఈ 10 జోన్‌ల్లోని కూడా మేము ఫోకస్ చేసుకుంటూ, ఉన్న సమస్యల్ని కేటగరైజ్ చేసుకొని 10 జోన్‌లుగా విభజించుకొని, మేము జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్తున్నాం. నగరాన్ని సుందరీకరణ చేయడం ఒక ఎత్తైతే, పచ్చదనం పరిశుభ్రత కోసం పాటుపడేది ఒక ఎత్తైతే, కీలకమైనటువంటి ప్రజారోగ్య విభాగం అనేది ఒక క్లిష్టతరమైన అంశంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. కానీ దీన్ని మీరు సమర్థవంతంగా సేవలు అందించడంతో పాటు, ఇటు కార్మికులతోని గానీ, సిబ్బందితో గానీ, అవసరమైతే ఇంకా మ్యాన్ పవర్ పెంచుకొని, ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండా మీరు చేయడంలో మీకున్నటువంటి ఆ అనుభవం ఒకసారి చెప్పండి? నిజానికి ప్రజారోగ్య విభాగం అనేది చాలా పెద్ద విభాగం. దగ్గర మనకి 8,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ప్రజారోగ్య విభాగంలో. ముందుగా ఈ ప్రజారోగ్య విభాగంలో పని చేయాలి అంటే ఖచ్చితంగా మనకి సిబ్బంది సహాయ సహకారాలు ఉండాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మా టీమ్ అందరూ కూడా నన్ను చాలా చక్కగా సపోర్ట్ చేశారు. ఈవెన్ వచ్చిన కమిషనర్లు గానీ, కలెక్టర్లు గానీ అందరూ కూడా చక్కగా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఏంటి అంటే ఇప్పుడు యూనియన్స్‌కైనా సరే, వర్కర్స్‌కైనా వాళ్ళు అడిగేది వెల్‌ఫేర్ అడుగుతారు. ఆ వెల్‌ఫేర్‌లో మనము వాళ్ళు అడుగుతున్న దాన్ని ఇమ్మీడియేట్‌గా చేయాల్సినవి కొన్నుంటాయి. లాంగ్ టర్మ్‌లో చేయగలిగేవి కొన్నుంటాయి. ఆ రకంగా విభజించుకొని, జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకొని, వాళ్ళతో ప్రతీదీ కూడా చర్చించుకొని చేయడం వల్ల, అలాగే నిజంగా సమస్య ఉండి కార్మికులు తక్కువున్న ఏరియాల్లో వాళ్ళ అభ్యర్థనని కన్సిడర్ చేస్తూ, అక్కడ స్టడీ చేసుకొని, అక్కడ అడిషనల్ లేబర్‌ని మనం డిప్లాయ్ చేసుకొని, చేయడం వల్ల ఈ మంచి రిజల్ట్స్ అనేవి రాబట్టగలుగుతున్నాం. ఈ రిజల్ట్సే కదా! మీరు శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ పీరియడ్ హెల్త్ ఆఫీసర్‌గా పదోన్నతికి వెళ్తారని తెలిసింది. చాలా సంతోషం సార్. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటూ, కెప్టెన్ నారాయణరావుతో మీ జననేత.